హాయ్ హలో వెల్కమ్ టు హార్ష్మన్ స్పోర్ట్స్. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఒక కొత్త ఛాంపియన్ చూసింది. ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఏ 22-year-old కార్లోస్ ఆల్కరాజ్ హ్యాస్ వన్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ అండ్ క్రియేటెడ్ ఎ హిస్టరీ. ఆల్కరాజ్ ఈ టైటిల్ గెలిచి హిస్టరీలో యంగెస్ట్ ప్లేయర్ టు విన్ ద కెరీర్ గ్రాండ్ స్లామ్. 22 yearsకి ఈ ఫీట్ అందుకొని ఓపెన్ ఎరాలో యంగెస్ట్ ప్లేయర్ అయ్యాడు. ఇదివరకు ఈ రికార్డ్ రఫాయల్ నాడాల్ పేరు మీద ఉండేది. 24 yearsకి అతని అచీవ్మెంట్ అందుకుంటే కార్లోస్ జస్ట్ 22 yearsకే ఈ రికార్డ్ తన సొంతం చేసుకున్నాడు. తన కంట్రీమేట్ అయిన రఫాయల్ నాడాల్ చూస్తూ ఉండగా తన కళ్ళ ఎదురుగా ఈ టైటిల్ గెలిచాడు. అది కూడా ఎవరిపైనో కాదు, వన్ ఆఫ్ ద గ్రేట్స్ ఇఫ్ నాట్ ది గ్రేటెస్ట్, నోవాక్ జోకోవిచ్. ఇది మామూలు ఫీట్ కాదు. 22 yearsకే 7 గ్రాండ్ స్లామ్స్ గెలిచి కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 1 time, మిగతా 3 గ్రాండ్ స్లామ్స్ 2 సార్లు కంప్లీట్ చేసి ఆల్కరాజ్ ఆల్మోస్ట్ గ్రాండ్ స్లామ్ క్లీన్ స్వీప్ చేశాడు. ఇక ఈ విక్టరీ తర్వాత గ్రాండ్ స్లామ్స్లో ఇంకా తను గెలిచేది ఇంకేమీ లేదు. కార్లోస్ ఆల్కరాజ్ ఈ ఫీట్ని అచీవ్ చేసింది మామూలు వ్యక్తిపై కాదు, అవతల ఉన్నది నోవాక్ జోకోవిచ్. ఈ మ్యాచ్ నోవాక్ జోకోవిచ్ మరియు కార్లోస్ ఆల్కరాజ్ ఇద్దరికీ ఒక మాన్యుమెంటల్ గేమ్. జోకోవిచ్ గెలిస్తే ఫస్ట్ ప్లేయర్ టు రీచ్ 25 గ్రాండ్ స్లామ్స్ అవుతాడు. కార్లోస్ గెలిస్తే యంగెస్ట్ ప్లేయర్ టు కంప్లీట్ కెరీర్ గ్రాండ్ స్లామ్ అవుతాడు. బట్ ద కింగ్ రఫాయల్ నాడాల్ కళ్ళ ఎదురుగా ద యంగ్ ప్రిన్స్ గోట్ని ఓడించి ఒక చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్లోకి వెళ్తే జోకోవిచ్ స్ట్రాటజీ క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ సెట్లో ఆల్కరాజ్కి అసలు ఏమాత్రం అడ్వాంటేజ్ ఇవ్వకుండా లెఫ్ట్ రైట్ కంప్లీట్గా బేస్ లైన్ ర్యాలీస్లో తన కంట్రోల్లో పెట్టుకొని డీప్ రిటర్న్స్ అండ్ డీప్ స్ట్రోక్ ప్లేస్ తోటి కార్లోస్ ఆల్కరాజ్ని చాలా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాడు. అసలు ఆల్కరాజ్కి బాల్ ఒక రిథమ్ ఫైండ్ చేసే లోపలే సెట్ అయిపోయింది. ఫస్ట్ సెట్ జోకోవిచ్ ఎక్స్ట్రాడినరీ గేమ్, తన యంగ్ జోకోవిచ్ కనిపించాడు. అయితే ఆల్కరాజ్ లాగా జోకోవిచ్ ప్రతి ర్యాలీలో అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే జోకోవిచ్ ఎనర్జీ తగ్గిపోద్ది, తన బాడీ కూడా స్ట్రెయిన్ అవుతుంది. అది జోకోవిచ్కి తెలుసు. ఆల్కరాజ్ కూడా తెలివిగా సిన్నర్లా కాకుండా చాలా తెలివిగా ఈ సెకండ్ సెట్ నుంచి ర్యాలీస్ ఎక్స్టెండ్ చేస్తూ జోకోవిచ్ని అటు ఇటు కోర్ట్కి 2 సైడ్ల తిప్పుతూ జోకోవిచ్ని అలసిపోయేలా చేశాడు. ఇది స్లోగా తన రిథమ్ ఫైండ్ చేసుకుంటూ సర్వీస్ కాపాడుకుంటూ జోకోవిచ్ని బ్రేక్ చేసి వరుసగా తర్వాత 3 సెట్లు గెలిచాడు. ఇక్కడ మనం ఫుల్గా అప్రిషియేట్ చేయాలి ఆల్కరాజ్ని. ఆల్కరాజ్ నాట్ ఓన్లీ అగ్రెసివ్ లేదంటే డిఫెన్సివ్, కంప్లీట్ ఓవరాల్ గేమ్ ప్లే కాకుండా తెలివిగా ఏ టైంలో ఎలా స్ట్రాటజీ మార్చాలనేది కూడా ఆల్కరాజ్లో ఒక మంచి లక్షణం. దీనివల్లే అతను యంగెస్ట్ ప్లేయర్ అయ్యాడు, కెరీర్ గ్రాండ్ స్లామ్ విన్ అయ్యి. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే జోకోవిచ్కి సెమీఫైనల్లోనే సిన్నర్ మీద గెలుస్తాడనేది చాలా తక్కువ % ఆఫ్ హోప్ ఉండేది. అలాంటిది ఎక్స్ట్రాడినరీ గేమ్ ఆడి బ్యాక్ టు బ్యాక్ ఆల్కరాజ్ అండ్ సిన్నర్ మీద ఈ ఫైనల్ దాకా రావడం అంటే మామూలు విషయం కాదు. జోకోవిచ్ ఫ్యాన్స్కి ఇది చాలా గర్వకారణం. నెక్స్ట్ మళ్ళీ జోకోవిచ్ కూడా నెక్స్ట్ గ్రాండ్ స్లామ్స్లో ఈ రకంగానే ఫైట్ ఇస్తూ ముందుకెళ్లాలని ఆశిద్దాం. కంగ్రాచులేషన్స్ టు కార్లోస్ ఆల్కరాజ్ ఫర్ విన్నింగ్ 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్.